హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సువ్వి షెన్ను. ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి గోంగూర పొడి. గోంగూర పొడికి కావాల్సిన పదార్థాలు: మెయిన్ ఇంగ్రీడియంట్ గోంగూర, ఒక కట్ట పచ్చి గోంగూర శుభ్రం చేసుకొని ఇది నీడలో మనం ఆరబెట్టుకోవాలి. నాకు ఒక 10 డేస్కి ఇలా ఆరిపోయింది. గోంగూర, చింతపండు, నువ్వులు, శనగపప్పు, కందిపప్పు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, కొద్దిగా ఆయిల్. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకోవాలి, ఒక బాండి పెట్టుకోవాలి. వితౌట్ ఆయిల్తో పప్పులు ఫ్రై చేసుకోవాలి. 2 స్పూన్స్ కందిపప్పు, 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. వితౌట్ ఆయిల్తో వేయించుకోవాలి. కొంచెం వేగాక మెంతులు, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా మెంతులు, ఒక 2 స్పూన్స్ నువ్వులు, జీలకర్ర 1 స్పూన్, ధనియాలు 1 స్పూన్ తక్కువ ఫ్లేమ్లో వేయించుకోవాలి. కొంచెం ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు, కరివేపాకు, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. సిమ్లో చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక 1 స్పూన్ ఆయిల్, చాలా తక్కువ ఆయిల్ వేసుకొని ఇప్పుడు గోంగూర ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది వేగిందో లేదో తెలియడానికి మనం కొంచెం ఇలా తీసుకొని ఇలా అంటే ఇలా అయిపోవాలి పౌడర్ లాగా. ఇప్పుడు వేగింది అని అర్థం. దీనికి అయిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇంకా మనకు కరెక్ట్గా తెలియాలి అంటే ఇలా కలుపుకున్నప్పుడు సౌండ్ వస్తుంది, అప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు మనము మిక్సీ జార్లో ఇందాక ఫ్రై చేసిన పప్పులు వేసుకోవాలి. అలాగే గోంగూర కూడా వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండానే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వచ్చింది ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. మనం ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి, కొద్దిగా గోంగూర పౌడర్ వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.